ఇది ఎటువంటి ప్రపంచం అంటే ఇక్కడున్న వాళ్ళంతా తన ఫేస్లకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటారు. ఇంకా ఇక్కడున్న డాక్టర్లు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటారు. ఇక్కడున్న ఒక అమ్మాయి చేయించుకోదు, ఎందుకంటే ఆమె దగ్గర డబ్బులు ఉండవు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవడానికి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బలవంతం చేస్తూ ఉంటారు, నువ్వు అందంగా కనిపించాలంటే నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని. ఇంకా ఆ అమ్మాయికి చేసేదేం లేక ఆ అమ్మాయికి ఇష్టం లేకున్నా కూడా ఒక కొత్త హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా ఆమెకు ఆపరేషన్ సిద్ధం చేస్తారు. ఆమెకు ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక ఒక టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడతారు తన ఫేస్ ను చూపించుకోవడానికి. తన ఫేస్ ను చూసి నర్స్ అయితే చాలా భయపడుతుంది. షార్ట్ కంటిన్యూ చేసే కన్నా ముందు ఏపీ పాలిటిక్స్ దగ్గరకు వస్తున్నాయి. ఎలక్షన్స్ లో వైసీపీ గెలుస్తుందో లేదో టీడీపీ గెలుస్తుందో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఒక క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవాలని. ఇక మనకేం తెలుస్తుందంటే సర్జరీ టైంలో ఈ అమ్మాయి చనిపోయి ఉంటుంది. డాక్టర్లు ఆమె చనిపోయిందని ఏం భయపడడం అవసరం లేదు, ఎందుకంటే ఆమె చనిపోయే ముందే అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించుకొని ఉంటారు. ఏమని అంటే మీరు చనిపోయిన కొడుకి మాకు సంబంధం లేదు. సేపటి తర్వాత ఆమె ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి టేబుల్ మీద కూర్చుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నం తింటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ అమ్మ మా అమ్మాయి అని, కానీ బాడీ ఎక్స్చేంజ్ చేసి ఉంటారు. గైస్ ఈ షార్ట్ మీకు